ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవాధిపతి, నీతిశరుడా, న్యాయవంతుడా, అజేయుడా, విజయుడా, సజీవుడా, సంపన్నుడా, మృత్యుంజయుడా, మహాగరుడా, యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వేకువజామున ప్రభా మా తండ్రి మీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి మాకు ఇస్తున్నటువంటి మంచి అవకాశం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మా తండ్రి మీరు ఇస్తున్నటువంటి ఆత్మక స్తోత్రం, మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీకు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభావ మరొకసారి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినటివి, అందరి బట్టి మీకు స్తోత్రాలు. మా పక్షంగా గొప్పగా మీరే నెరవేర్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా మీకు వందనాలు. అలాగే మా తండ్రి ప్రభా, ఇదిగో మా తండ్రి నాయన మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. ఏమైనా మీ మెలనైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రసన్నతను వేడుకుంటున్నాం. దేవా మా తండ్రి మీరే అధికంగా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరిన ఆయన ప్రార్థనలు ఏకీవిస్తుండగా విశేషంగా మీ సన్నిధి ఉంచండి. ప్రతి చోట దేవా మరి తండ్రి ప్రభా మీ ఆత్మను, దేవా మరి తండ్రి మీ సన్నిధి ప్రసన్నతను మెండుగా మీరు అనుగ్రహించి దేవా మీ నామానికి దేవా మహిమ మా అందరికీ గొప్ప దీవెన కలుగు చేయండి. సమస్త విషయాల్లో సహాయం చేయమని, ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం పిల్లలు. యథావతంగా 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండ గ్రంథం 35వ అధ్యాయం 30వ వచనం నుండి 35వ వచనం వరకు, అనగా చివరి వరకు చదువుకున్నాం. ఎక్సోడస్ చాప్టర్ 35 ఫ్రమ్ వర్స్ 30.
మరియు మోషే ఇశ్రాయేలీలతో ఇట్లను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానపెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును, వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లును దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రీకుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల ధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటాపని చేయువాడేమి, మేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ ప్రాతకాల సమయంలో ఈ ధ్యానము మా కొరకు దీవించమని, వ్యూ చేసే మీ బిడ్డలను బలపరచమని, వారి కుటుంబములను ఆశీర్వదించమని, మీరు నేరుగా ఏమి మాట్లాడని ఉద్దేశిస్తున్నారో ఈ దినం కొరకైనటువంటి మీ సంకల్పం మీ ప్రజలు గ్రహించగలిగినట్లు మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడి మహిమను పొందమని, ఈ డివోషన్ ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువా నామములోనే అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇరువురు వ్యక్తులను మనం చదువుకున్నటువంటి భాగంలో చూస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి బెసలేలు, రెండవ వ్యక్తి అహోలియాబు. బెసలేలు, అహోలియాబు. బెసలేలును గూర్చి ఊరు కుమారుడు ఊరు మనుమడు అని వ్రాయబడింది. అలాగే అహోలియాబును గూర్చి అహీసామాకు కుమారుడైన అహోలియాబు. వీరి గోత్రాలను మనము పరిశీలన చేస్తే బెసలేలేమో తాను యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. అలాగే అహోలియాబు దాను గోత్రానికి చెందినటువంటి వాడు. యూదా గోత్రం పేరెనిక కలిగినటువంటి గోత్రం. దాను గోత్రం అంత సిగ్నిఫికెంట్ కాదు. దేవుడు పేరు కలిగినటువంటి ఎన్నిక కలిగినటువంటి గోత్రంలో నుండి ఒకరిని, ఎన్నిక లేనటువంటి గోత్రంలో నుండి ఒకరిని దేవుడు జతపరిచాడు. సంఘంలో ఈ రెండు రకాలైనటువంటి వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు, జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞానవంతులు, పేరెన్నిక కలిగినటువంటి వారు ఉంటారు. అలాగే పనిచేసేటటువంటి వారిలో అంతగా పేరు లేనటువంటి గోత్రం, దాను గోత్రం ఎలాగున్నదో అటువంటి వారు కూడా దేవుని చేత వాడబడతారు అనేటటువంటి సత్యం మనం గ్రహించాలి. ఈ పేర్లకు అర్థం ఏంటి? బెసలేలు అనేటటువంటి పేరుకు అర్థం ఇన్ ద షాడో ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని కాపుదలలో, దేవుని భద్రతలో బెసలేలు లేక బెజలేల్ ఈ పేరు యొక్క అర్థము అది. యూదా గోత్రీకుడు బెసలేలు. అలాగే అహోలియాబు తన తండ్రి గుడారములో, ఇన్ ద టెంట్ ఆఫ్ హిస్ ఫాదర్ లేక ఫాదర్స్ టెంట్, తండ్రి యొక్క గుడారం. బెసలేలు చీఫ్ ఆర్కిటెక్ట్గా ఉన్నాడు. అహోలియాబు ఏమో డెప్యూటీ ఆర్కిటెక్ట్గా ఉన్నాడు. సో వీరిద్దరూ మిగిలినటువంటి వారందరినీ పనులు పురమాయించి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యాలన్నీ చేయించాలి. దేవుడు ఏమన్నాడు అంటే, నిర్గమకాండం
31వ అధ్యాయం 1వ వచనం నుండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో ఊరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గలవానిని పిలిచి తిని. 6వ వచనం. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని. పిలిచాను, తోడు చేశాను. ఎవరు వర్కౌట్ చేస్తూ ఉన్నది? దేవుడు వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. సంఘంలో కొందరు బెసలేలు వంటి వారు ఉంటారు, కొందరు అహోలియాబు వంటి వారు ఉంటారు. బెసలేలుకు అహోలియాబుకు సహజంగా కొన్ని తలాంతులు ఉన్నాయి. వారు ఏ మెటీరియల్తో వర్క్ చేయబోతూ ఉన్నారో దానిలో వారికి ప్రవేశం ఉన్నది, వారికి ప్రావీణ్యత, నిపుణత ఉన్నది. అంత మాత్రం చేత వారికి స్కిల్ ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేయటం కాదు. మోషేకు దేవుడు మాదిరి చూపించాడు. మోషే ఏది చెప్తాడో నిర్గమకాండం 25వ అధ్యాయం 8-9 వచనాలు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 9వ వచనం నిర్గమ 25:9. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. మోషే దేవుడు తనకు చూపించినటువంటి, కొండ మీద చూపించినటువంటి విషయాలు అవన్నీ వీరితో డిస్కస్ చేశాడు. ఆ కొలతలన్నీ ఇచ్చాడు. రూపాన్ని చూచినటువంటి వ్యక్తి మాత్రం మోషేనే. దేవుడు కొండ మీద చూపించాడు, ఫలానిది ఇలా ఉంటుంది, ఫలానిది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి మోషే ఆ తరువాత 40 సంవత్సరాల్లో పశువులను మేపేటప్పుడు దాదాపుగా అవన్నీ మర్చిపోయాడని చెప్పవచ్చు. ఇప్పుడు దేవుడు మరలా తనకు చాలా గొప్ప బాధ్యత అప్పగించి తనకు నేర్పినటువంటి సహజమైనటువంటి జ్ఞానాన్ని చాలా శుద్ధి చేశాడు దేవుడు ఈ 40 సంవత్సరాలు. ఎన్నో విషయాలు దేవుడు తనకు కనుబరుస్తూ వచ్చాడు. మనము నిర్గమకాండ గ్రంథం 39వ అధ్యాయంలో 39వ అధ్యాయం 1వ వచనం నుండి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ఆ వచనం చివరి భాగం, ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. 5వ వచనం చివరి భాగము, అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. 7వ వచనం, అవి ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏపోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఏపోదు పనిని గూర్చి. 26వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. 27, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. 30, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి. 32వ వచనం, ప్రత్యక్షపు గుడారము మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. 43, ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండేది. 42, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. ఇవన్నీ చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? బెసలేలు, అహోలియాబు, ఈ ఇద్దరు
చాలా మందిని వారు వర్క్ చేసేటట్టు చేశారు. 34వ వచనం 35వ అధ్యాయం నిర్గమ 34. ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. ఇద్దరు మాత్రమే కాదు, మిగిలినటువంటి వారిని వారు వర్క్ చేయించారు. బెసలేలు, అహోలియా వీరి యొక్క పని ప్రత్యక్ష గుడార నిర్మాణము వరకు మాత్రమే పరిమితమై ఉన్నది. ప్రజలు ఒకవేళ అనుండొచ్చు, మేం కదా మెటీరియల్ అంతా ఇచ్చాము, ఎవరు వర్క్ చేయాలో మేము డిసైడ్ చేస్తాము అని వీరు మోషేతో అనటానికి వీల్లేదు. దేవుడు ఎవరిని వాడుకోనని ఉద్దేశించాడో వారి పేర్లే దేవుడు బయలుపరిచాడు, దేవుడు చూపించాడు. వీరికి 4 విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. బెసలేలుకు, అహోలియాబుకు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కృప 33వ అధ్యాయము చివరి భాగం. వారికి ప్రజ్ఞ, వివేక, జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో 4 చిన్న మాటలే గాని గమనించండి. ప్రజ్ఞ, వివేక, జ్ఞానము, ఆత్మ. విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ స్పిరిట్. విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ స్పిరిట్. ఈ పదాలు ఇంగ్లీష్ బైబిల్లో వాడబడింది. దేవుడు విజ్డమ్ అనుగ్రహించాడు, ప్రజ్ఞ. అంతటినీ కోఆర్డినేట్ చేయగలిగినటువంటి మహాజ్ఞానం దేవుడు అనుగ్రహించాడు, విజ్డమ్. అండర్స్టాండింగ్, వివేకం, ఒక సంగతిని చాలా క్షుణ్ణమైన రీతిగా పరిశీలన చేసేటటువంటి వివేకం. అలాగే నాలెడ్జ్, ఏ మెటీరియల్ను ఎలాగూ మోషే చెప్పినటువంటి దాని చొప్పున చేయాలి అనేది ఆ జ్ఞానము. 4వది ఆత్మ. దేవుని ఆత్మతో పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మను గురించి మనం ఈ భాగాల్లో చూస్తాం. పరిశుద్ధాత్మను గురించి దేవుని ఆత్మ వీరు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడే తన ఆత్మతో వారిని నింపి బలపరిచాడు. నూతన నిబంధనలో ఆది సంఘంలో ఒక సమస్య వచ్చింది. గ్రీకు భాష మాట్లాడేటటువంటి విధవరాండ్రు ఉన్నారు, హెబ్రీ భాష మాట్లాడేటటువంటి వారు ఉన్నారు, స్త్రీలు. కొందరు పురుషులు ఏమని సణుగుతూ ఉన్నారంటే, గ్రీకు భాష మాట్లాడేటటువంటి విధవరాండ్రను చిన్న చూపు చూస్తూ ఉన్నారు అని అపోస్తల కార్య గ్రంథంలో ఒక సణుగుడు బయలుదేరింది. చూడండి, అపోస్తల కార్య గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదుల సణుగసాగిరి. గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. వీరు కూడా యూదులే, కానీ వారి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ. వారు గ్రీకు భాష మాట్లాడేవారు, అనగా యెరూషలేము బయట ప్రాంతాల్లో నివసించేటటువంటి, దేశాల్లో నివసించేటటువంటి వారు. పెంతెకోస్తు పండుగ నాడు వారు దేవుని యొద్దకు ఆకర్షింపబడి వచ్చినటువంటి వారు. సమస్య వచ్చింది, చిన్న చూపు చూస్తూ ఉన్నారు. వెంటనే అపోస్తలులు వారు చేసినటువంటి పని, 2వ వచనం, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు,
కాబట్టి ఏమన్నారు అంటే 3వ వచనంలో, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. 2 క్వాలిఫికేషన్స్. 1 దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. 2 దైవ జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉండాలి. అన్నం పంచి పెట్టడానికి, భోజనాలు పెట్టడానికి, వడ్డించడానికి ఇంత అవసరమా? దేవుని ఇంట్లో ఏ పని చేయాలన్నా దేవుని ఆత్మ, దేవుని జ్ఞానం 2 కావాలి. 7 ఏర్పరచుకున్నారు. స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మినాసు, నికోలాస్. 6వ వచనంలో అపోస్తలు ఎత్తి నిలువబెడితే అపోస్తలు వారి మీద చేతులు ఉంచారని వ్రాయబడింది. 7వ అధ్యాయంలో మనం సభ ఎదుట నిలువబడినటువంటి స్టెఫన్ కనబడతాడు. 10వ వచనం 6-10. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది. ఎవరు ఎదిరింపలేకపోయింది? మహాసభవారు. ప్రధాన యాజకుడు. 15వ వచనం, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి ఈ ఆధిక్యత సభ ముందు నిలవబడి మొదటి హతసాక్షి అయ్యేటటువంటి ఆధిక్యత ఎవరికి దొరికింది అంటే స్టెఫనుకు దొరికింది. స్టెఫను ఎవరు? ఆహారం పంచిపెట్టడానికి నియమింపబడినటువంటి 7 వ్యక్తుల్లో తాను ఒకడు, పెద్దలలో ఒకడు. మరి వీరికంటే అపోస్తలు ఉన్నారు కదా. అపోస్తలకు మొదటి హతసాక్షి అయ్యేటటువంటి ఆధిక్యత దేవుడు ఇవ్వలేదు. అది ఆశ్చర్యం కలిగిస్తుంది. 7వ అధ్యాయంలో స్టెఫను యొక్క ప్రసంగాన్ని మనం గమనిస్తే పాత నిబంధన లేఖనాలను గూర్చినటువంటి ఎంత క్షుణ్ణంగా తనకు గ్రహింపు ఉన్నదో అర్థమవుతుంది. 7వ అధ్యాయం చదువుతూ ఉంటే మోషే జీవితాన్ని ఎంత చక్కగా సమరైజ్ చేసి చెప్పాడో, ఆ తరువాత దావీదును గూర్చి, సొలొమోనును గూర్చి, దేవాలయాన్ని గూర్చి చాలా విషయాలు మాట్లాడాడు. సో చేసేటటువంటి పని భోజనం వడ్డించేటటువంటి పనిలాగానే కనబడుతూ ఉన్నది, కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. అలాగూ లేఖనములను గుర్చినటువంటి దైవ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా తాను కనబడుతూ ఉన్నాడు మనకు. స్టెఫనును గుర్చి మనం ఈ అంశాలు పరిశీలన చేస్తే దేవుడు స్టెఫనుకు అటువంటి కృప ఆది సంఘంలో అనుగ్రహించాడు. మనం కూడా గ్రహించవలసినటువంటి ఒక సత్యం, దేవుడు కొందరు వ్యక్తులకు సహజమైనటువంటి తలాంతులు ఇస్తాడు. సహజమైనటువంటి తలాంతులు కలిగినటువంటి వీరు దేవుని ఏర్పాటు చొప్పున దేవుడు అప్పగించినటువంటి ఆ పనులు వారు చేసినప్పుడు సంఘానికి క్షేమం కలుగుతుంది. మరి ఆది సంఘంలో ఉన్నటువంటి స్టెఫను ఎటువంటి ఇంపాక్ట్ మొదటి శతాబ్దంలో క్రియేట్ చేశాడో, ఎటువంటి మాదిరి తాను చూపించాడో మనకు తెలుసు. మరలా మనము నిర్గమకాండ గ్రంథంలోనికి వస్తే, నిర్గమకాండ గ్రంథం 31వ అధ్యాయం, నిర్గమకాండం 31. దేవుడు మోషేతో చెప్పాడు. 6వ వచనం చివరి భాగం 31:6, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నా. దేవుడు వ్యక్తులను, వారి పేర్లను
వారి తలాంతులను దేవుడు ఎరిగినటువంటి వాడు. అయితే వీరందరూ మోషే నాయకత్వం క్రిందే పనిచేశారు. మోషే దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనను నడిపించేటటువంటి మన నాయకుడు. ఆయనే ప్రధాన కాపరి, మంచి కాపరి. ఆయన తన ఆత్మ ద్వారా సంఘాన్ని నడిపించేటటువంటి దేవుడు. సంఘము, దాని నిర్మాణము లోకానికి అర్థం కాదు. ప్రత్యక్ష గుడారాన్ని బయట నుండి చూస్తే అదేదో తోళ్లతో కప్పబడినటువంటి కప్పులు, తెరలతో చుట్టూ ఉన్నటువంటిది. అది అంత గ్రాండ్గా బయట నుండి చూస్తే అనిపించదు. కానీ ప్రత్యక్ష గుడారం లోపల ప్రవేశించి చూస్తే ఎంత విలువైనటువంటివి ప్రత్యక్ష గుడారంలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ దేశంలో రూపాంతర పర్వతం మీరు ఎక్కినప్పుడు ఆ రూపాంతర పర్వతం పైన యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం పొందినటువంటి స్థలంలో ఒక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయం మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఆవరణలో ఇటలీ నుండి వచ్చి ఆ దేవాలయాన్ని నిర్మాణం చేసినటువంటి ఆర్కిటెక్ట్ యొక్క చిన్న విగ్రహం మనం చూడవచ్చు. జస్ట్ ఆయన పేరు అక్కడ ఉంటుంది, ఇటలీ అని ఉంటుంది, ఆర్కిటెక్ట్ అని ఉంటుంది. ఆ దేవాలయాన్ని చూస్తే మనకు అనిపిస్తుంది ఇప్పుడు కట్టబడినటువంటి దేవాలయము క్రింద మొట్టమొదటి దేవాలయం ఉంటుంది రూపాంతరపు కొండపైన. అది అద్భుతమైనటువంటి దృశ్యం, చాలా అద్భుతమైనటువంటి దృశ్యం. దేవుడు ఆ ఇటలీ నుండి వచ్చినటువంటి ఆర్కిటెక్ట్కు ఎంత జ్ఞానం అనుగ్రహించాడో అని అనిపిస్తుంది. దేవుడు ఒక బెసలేల్ను, ఒక అహోలియాబును ఏర్పరచుకుంటాడు. వారి ద్వారా దేవుడు తన మందిరాల నిర్మాణ విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని మనం గ్రహించాలి. ఇప్పుడు నేను మీకు వేయగోరేటటువంటి ప్రశ్న ఒకటి: నీవు బెసలేలుగా ఉండగోరుతూ ఉన్నావా, అహోలియాబుగా ఉండగోరుతూ ఉన్నావా? ఇది ప్రశ్న. నేను బెసలేలు అవటం ఏంటి, నేను అహోలియాబు అవటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. దేవుడు ఆత్మలను రక్షించటానికి, వారిని షేప్ చేయటానికి, వారిని చెక్కటానికి, వారిని తన మందిర నిర్మాణంలో ఒక భాగంగా దేవుడు అమర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీవు ఆ పని చేయాలి. రా మెటీరియల్ తెచ్చిస్తారు ప్రజలు. తెచ్చిచ్చినటువంటి అర్పణలో రా మెటీరియల్ ఉన్నది. ఈ రా మెటీరియల్ వీరేం చేశారు అంటే, వీరితో ఉన్నటువంటి బృందం అంతా ఈ రా మెటీరియల్ తీసుకొని వారు దేవుడు చెప్పినటువంటి మాదిరి చొప్పున ఈ మెటీరియల్ అంతటిని రూపొందించారు. గమనించాలి. నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్, జ్ఞానము, ప్రజ్ఞ, వివేకము, ఆత్మ, ఇవన్నీ వీరిరువురకు, బెసలేలుకు, అహోలియాబుకు దేవుడు అనుగ్రహించాడు. నీవు దేవుని కొరకైనటువంటి బెసలేలుగా, అహోలియాబుగా ఉండాలి అంటే దేవునికి అప్పగించుకో, తీర్మానం చేసుకో. దేవా, నీ కొరకు కొందరిని నేను సంపాదిస్తాను, రక్షిస్తాను, షేప్ చేస్తాను, నడిపిస్తాను. ఆది సంఘంలో స్టెఫను ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నటువంటి వాడుగా,
మొదటి పేరు 7 స్టెఫన్దే. ఎంత ధైర్యంగా తాను నిలవబడ్డాడో దేవుని కొరకు. మొదటి హతసాక్షి స్టెఫన్. అతను అపోస్తలుడు కాదు, అయితేనేమి దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి ఆధిక్యత చాలా గొప్పది, చాలా గొప్పది. గమనించండి, దేవునికి బెసలేలు వంటి వారు కావాలి, అహోలియాబు వంటి వారు కావాలి. నీవు అటువంటి వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నావా? God wants to build something. Would you like to be a Bezalel or Aholiab for the extension of God's kingdom, for extending his ministry? ఇది దేవుడు ఈ ఉదయకాలం నీకు వేసేటటువంటి ప్రశ్న. ప్రభువా నన్ను వాడుకో అని ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో దేవుడు తన ఆత్మతోనూ తన జ్ఞానంతోనూ వారిని నింపుతాడు. అతిశయించిన వారిని, గర్వించిన వారిని దేవుడు వాడుకోనడు. గుర్తుంచుకుందాం. లూసిఫర్ తేజో నక్షత్రం, వేకువ చుక్క, నేనే కదా ప్రధాన దూతను అని అతిశయించింది, గర్వించింది. ఈనాటి వరకు దేవుని కార్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తూ ఉంది. దేవుడు ప్రక్కన పెట్టాడు ఎప్పుడు. అయితే తన శక్తిని దేవుడు లిమిట్ చేశాడు. పూర్తిగా తీసేయలేదు, తీర్పు తీర్చి నరకంలోనూ వేయలేదు. ప్రధానికి సమయం ఉన్నది. కలుగు చేసింది దేవుడే, హెచ్చించింది దేవుడే, ఆధిక్యత ఇచ్చింది దేవుడే. అయితే తేజో నక్షత్రము, వేకువ చుక్క, లూసిఫర్, ఘటసర్పం అతిశయించి దేవునికి, సమాజానికి, సంఘానికి వ్యతిరేకంగా ఆది నుండి పనిచేస్తూ వచ్చింది. ఎప్పుడైతే తన ఆధిక్యత పోయింది, తీసివేయబడింది, తానే కాదు తనతో పాటు కొందరు దూతలను కూడా ఆ భ్రష్టత్వంలోనికి సాతాను నడిపించింది. యూదా వ్రాసినటువంటి పత్రికలో మనము దేవదూతలు సృష్టి చేయబడినటువంటి విధానాన్ని గూర్చి, వారికి సంభవించిన వాటిని గూర్చి మనము ఎక్కువగా ధ్యానం చేయం. యూదా పత్రిక 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశ్యములతో ఆయన బంధించి భద్రము చేశారు. ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నారు. జాగ్రత్త సుమ. దేవుడు ఒక వ్యక్తికి ఒక కృప, ఒక ఆధిక్యత ఇస్తే దాన్ని నిలుపుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. బెసలేలు, అహోలియాబు వారు చక్కగా నిలుపుకున్నారు. నిర్గమకాండం ఆఖరి అధ్యాయం చదివితే ఎంత చక్కగా దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇవన్నీ ప్రత్యక్ష గుడార నిర్మాణం అంతా జరిగిందో మనం చదివితే చాలా సంతోషం కలుగుతుంది. అప్పుడు 34వ వచనం, మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా, నిర్గమ 40:34, యెహోవా తేజస్సు మందిరమును నింపాను. గ్లోరీ ఎప్పుడు మనం చూడగలం? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసినప్పుడు. చేసేటటువంటి వ్యక్తులు నాయకత్వానికి సహకరించినప్పుడు, వారి సొంత ఆలోచన, సొంత ప్రణాళిక చొప్పున వెళితే దేవుని అప్రూవల్ లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఒక వ్యక్తి అంటాడు, నాకు టాలెంట్స్ ఉన్నాయి, నేను చేయగలను. నీ టాలెంట్ ఉండొచ్చు, కానీ నీవేది చేయాలో దేవుడు నిన్ను బ్రేక్ చేశాడా? దేవుడు నేను విరగొట్టాడా? దేవుడు నీకు నేర్పించాడా? దేవుడు బెసలేలును నేను పిలిచేను పేరు పెట్టి అన్నాడు. అహోలియాబును అతనికి
తోడుగా ఇచ్చాను అన్నాడు. కొంతమంది స్కిల్ ఉన్నటువంటి వారు సంఘంలో ఉండుండొచ్చు ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు. వారిలో ఎవరిని పిలవాలో బెసలేలు అహోలియాబు డిసైడ్ చేసి వారిని పిలిచి వారి చేత వర్క్ చేయించారు. ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించేదను. లక్షలాది మంది ప్రజలు ఉన్నప్పుడు కామెంట్స్ కామనే, విమర్శ కామనే. మామూలుగా ఛానల్స్ అన్నిట్లో లైక్స్, డిస్లైక్స్ ఇవన్నీ మామూలే, సాధారణం. అవన్నీ చూస్తూ కూర్చుంటే ఎవరు ఏ పని చేయలేరు. విమర్శించే వాళ్ళ పని ఏంటంటే విమర్శించడమే. అది సద్విమర్శగా ఉండదు, కన్స్ట్రక్టివ్గా కూడా ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి. కానీ డిస్లైక్ మాత్రం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏది ఉద్దేశించాడో బెసలేలు ద్వారా, అహోలియాబు ద్వారా దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన రీతిగా మోషే నాయకత్వంలో వారు చేస్తూ సాగి వెళ్ళారు. ఈ దినం నిర్గమకాండం 35వ అధ్యాయంలో మనం నేర్చుకునేటట్లు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఇరువురు వ్యక్తుల యొక్క జీవితాలు, ఒకరు యోధా గోత్రము, ఇంకొకరు దాను గోత్రానికి చెందినటువంటి వారు. వీళ్ళిద్దరు కలిసి పనిచేయాలి. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే స్టేటస్ డిఫరెన్స్ ఉన్నది వీళ్ళిద్దరికి. రెండోది, ఒకరేమో చీఫ్ ఆర్కిటెక్టు, ఇంకొకరేమో డెప్యూటీ ఆర్కిటెక్ట్. నేను ఆయనకు లోబడాలా, నాకు ఆయనంత తలాంతున్నది, నేను ఆయనతో ఈక్వల్, ఆయన కంటే ఎక్కువ అని అహోలియాబు ఒకవేళ బెసలేలుకు లోబడకపోతే మందిర నిర్మాణం దేవుడు ఉద్దేశించిన రీతిగా జరిగి ఉండేది కాదు. దేవుడు ఎవరిని పిలవాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఆయన సంఘాన్ని కట్టేటటువంటి దేవుడు. గాడ్ ఈజ్ ద బిల్డర్. గాడ్ ఈజ్ ద బిల్డర్. కనుక ఆదేశాలు ఇచ్చేది, నడిపించేది దేవుడే తన దాసుల ద్వారా. ఈ ఉదయకాలం దేవా బెసలేలు వలె, అహోలియాబు వలె ఆ విలువైనటువంటి వాటితో, వీరిద్దరూ మామూలు వాటితో వర్క్ చేయలేదు. చూడండి నిర్గమం 35:33 బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ, తర్వాత రత్నములు. 35వ వచనం నీల ధూమ్ర రక్తవర్ణములు సన్ననార. ఇవన్నీ కాస్ట్లీ మెటీరియల్ అంతటితో వర్క్ చేసేటటువంటి బాధ్యత బెసలేలుకు, అహోలియాబుకు దేవుడు అనుగ్రహించాడు. మీరు దేవునికి అప్పగించుకోండి. దేవా, శ్రేష్టమైనటువంటి కార్యము. ఎందరో దేవుని ఆలోచన కొరకు కనిపెట్టేవారు, ప్రార్థన సహాయం కోరేటటువంటి వారు, కొన్ని సమస్యల్లో వారికి సరైన రీతిగా సలహా ఇచ్చేటటువంటి వారి కొరకు అప్పుడప్పుడే క్రొత్తగా విశ్వాసంలోనికి వచ్చేవారు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారిని నడిపించడానికి బెసలేలు వంటి వారు, అహోలియాబు వంటి వారు కావాలి. పెట్టుకుందాం. నీవు అహోలియాబుగా బెసలేలుగా ఉండగోరితే ఈ సందేశం వింటూ ఉండగా నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకో. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, పేరు పెట్టి పిలిచేటువంటి గొప్ప దేవా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఈ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు. అవును ప్రభా, మరి తండ్రి నాయన ప్రత్యక్షపు గుడారం దేవా నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు ప్రభా, మీరు నాయన మరి బెసలియల్ని, అహోలియాబుని మీరు ఎన్నుకున్నటువంటి విధానం అంతటినీ మీరు మాకు వివరించినందుకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, అవును తండ్రి నాయన అయ్యా, మరి బెసలియలు యూదా గోత్రానికి చెందినప్పటికీ, దేవా మరి తండ్రి అహోలియాబు దాను గోత్రానికి చెందినప్పటికీ, దేవా మరి తండ్రి నాయన వారిరువురిని దేవా మరి తండ్రి నాయన మీరు ఎన్నిక చేశారని, పేరు పెట్టి పిలిచారని దేవా మీరు సెలవిచ్చిన
మాట అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, వారు నాయన బంగారంతోనూ దేవామర్ తండ్రి వెండితో, నీల ధూమ్ర రక్త వర్ణములతో దేవామర్ తండ్రి వాళ్ళు పనిచేసిన విధానం అంతటిని దేవా మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవాను ప్రభా, వారు నాయన అనేకులు నాయన పురమాయించి దేవా మీ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారని మీరు సెలవిచ్చిన మాట అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి కృప చూపించండి. అవును ప్రభా, మరి తండ్రి ఎప్పుడైతే నాయన మీ చిత్తం చొప్పున, మీ ప్రణాళిక చొప్పున దేవా మరి తండ్రి నాయన అయా మీ మందిరము, మీ పరిచర్య అంతా కూడా దేవా మరి తండ్రి జరుగుతుందో, మీరు జరిపిస్తారో దేవా, అప్పుడు నాయన ఆ యొక్క ప్రాంగణంని మీరు మీ ఆత్మతో, మీ పరిశుద్ధ ఆత్మతో మీరు ఆయన నింపేటువంటి దేవుడని మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, మరి తండ్రి నాయన అయ్యా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా మమ్మల్ని ఎన్నుకున్నారు, పిలుచుకున్నారు. దేవా మరి తండ్రి నాయన అయ్యా మరి మీ పని కొరకు ఎన్నుకున్నారు. అలాగూ మీ సేవకు సహకరించడానికి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. దేవా ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నారు. అందుని బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరూ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా కృప చూపించండి. మా వంతు బాధ్యత, మా వంతు సహకారం దేవా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నాయన చక్కగా ఒక మంచి దేవా బెస్లియర్ లాగా, దేవా మరి తండ్రి అహోలియాబు లాగా, దేవా మరి తండ్రి ప్రభా మీ పనిలో నిమగ్నమై సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు దేవా. ప్రభా అపోస్తల కార్యములో దేవా మరి తండ్రి నాయన అయ్యా భోజనాలు వడ్డించడానికి దేవా మరి తండ్రి నాయన ఆత్మతో, శక్తితో దేవా మరి తండ్రి ప్రభా నింపబడినటువంటి వ్యక్తులను మీరు ఎన్నుకున్నారు. దేవా స్తెఫను లాంటి వాళ్ళని దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అవునైనా మీ పని ఎంతో శ్రేష్టమైన పని, మీ కార్యములు ఎంతో ఉన్నతమైనటువంటి కార్యములు. దేవా మరి తండ్రి ప్రభా మీ ఆత్మతో నింపబడినటువంటి వారిని మీరు ఎన్నుకునేటువంటి గొప్ప దేవుడవు. దేవా మీరు కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ యొక్క హోలియాబు దేవా మరి తండ్రి నాయన బెస్లేలు కూడా ప్రభా మరి తండ్రి మీ జ్ఞానంతో నింపి, మీ ప్రజ్ఞతో నింపి, మీ వివేకంతో నింపి, మీ ఆత్మతో నింపి మీరు వారిని వాడుకున్నారని మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఆత్మశక్తి బలంతో మమ్మల్ని కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ స్తోత్రాలు. దేవైనటన్నిటికీ దేవా విధేయత, తగ్గింపు మాలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన అనేకమైనటువంటి తలాంతులు కలిగినటువంటి దేవా మరి తండ్రి లూసిఫర్, దేవా మరి తండ్రి నాయన ప్రధాన దూత అతిశయించి దేవా మరి తన యొక్క స్థానాన్ని పోగొట్టుకునిందని దేవా మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు వందనాలు. దేవా కృప చూపించండి ఆయన. మీ ఆత్మశక్తితో నింపండి, తగ్గింపు మాకు అనుగ్రహించండి. మీరు ఇచ్చినటువంటి బాధ్యత, మీరు ఇచ్చినటువంటి నడిపింపు దేవా చక్కగా లోబడి ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. తద్వారా మరి తండ్రి ప్రభా మీ ప్రణాళికలో ఉండడానికి దేవా అనేకులకి దీవెనకరంగా మార్చబడడానికి మీరే సహాయం చేయండి. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ఇదిగోనైనా ఎందరైతే మీ బిడ్డలనైనా ఇంకొన ఎట్టి అవసరతలు కలిగి ఉన్నారు, ఎట్టి అక్కర్లు కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి. దేవా బలపరచండి. దేవా మరి తండ్రి మీ సమయోచితమైన సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు మాతో ఉండేటువంటి దేవుడు. దేవా మీ బిడ్డల యొక్క ప్రతి కన్నీటి బాష్ప బిందువుని మీరే తొడపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ ఇంకొన అడగమర్చిన విషయాలన్నీ కూడా మీ ఐశ్వర్యం చొప్పున మీరే జ్ఞాపకం చేసుకొని మా ప్రతి విధమైనటువంటి ఆకరణ అవసరతను మీరే తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క దీవెన, ఆశీర్వాదం సదాకాలం అందరికీ కలుగునుగాక. ఆమేన్.